రోజు కనీసం 100 సార్లన్నా భార్య భర్తలు ఒకరినొకరు క్షమించకపోతే మీ సంసారం సాగదండి, సాగదు. హాని చేసే భార్యను క్షమించాలి, అది గొప్ప. హాని చేసే భర్తను క్షమించాలి, అది ముఖ్యం. హాని చేసే పొరుగువాడిని క్షమించాలి, శత్రువును క్షమించాలి. నేను క్షమించను, నేను సహించలేను అని అన్నామంటే మన నాశనం అయిపోతాం. క్షమించని వాడు నిద్రపోలేడండి. క్షమించినప్పుడు ప్రశాంతత ఉండదు నీకు. ఎవరి మీద కోపం ద్వేషం పెట్టుకుంటే నీ దేవుని సన్నిధి నీకుండా, దేవుని ప్రశాంతత నీకుండా. ఒకరినొకడు క్షమించండి, సహించండి. ప్రభువు క్షమించినట్టుగా క్షమించండి. ఐఎమ్ సారీ అని నవ్వుతూ చెప్తారు కొంతమంది. అది కాదు, ఎకతాళిక కాదు. ఫర్గివ్ అండ్ ఫర్గెట్. ప్రభు క్షమించి మర్చిపోయేవాడు. క్షమించిన విషయం మళ్ళీ ఎత్తడం. మనం క్షమించామంటాం, మళ్ళీ ఎత్తుతా కూర్చుంటాం. అది సైతాను స్వభావం అండి, బ్లాక్మెయిలింగ్ అనమాట. దట్ ఈస్ కాల్డ్ బ్లాక్మెయిలింగ్. అది అపవాది పని. నీ గతాన్ని నీకు గుర్తు చేసి నేను వెంటాడతానని చూస్తాడు వాడు. నీ గతాన్ని తుడిచిపడేస్తానన్నాడు. నేను తుడిచేశాను, నేను నాకు తెలియదు. నీ పాత జీవితం నాకు తెలియదు. వన్స్ యూ కమ్ టు మీ, నా రక్తంలో నువ్వు కడగబడ్డిన తర్వాత నువ్వు నాకు నూతనమైన ముద్దు పెట్టవే అని దేవుడు నిన్ను అంత ప్రేమిస్తుంటే నువ్వు మళ్ళీ పాత పెంటనెత్తుకుంటూ పోతుంటే ఎట్లా ఉంటుందండి? ఒకడు వదిలిపెడతాం ముఖ్యం కాదు,